ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈసెట్ ఫలితాలు వచ్చి 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు అన్నారు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు అని వెల్లడించారు. మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనమన్నారు జగన్. అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనటానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈసెట్ ఫలితాలు వచ్చి 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు అన్నారు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు అని వెల్లడించారు. మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనమన్నారు. అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.